మీకు కోడింగ్ వచ్చి ఉండొచ్చు, అలానే టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండొచ్చు, అండ్ ఏఐ టూల్స్ని కూడా మీరు యూస్ చేసి ఉండొచ్చు. కానీ ఏఐ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుసా? మన హ్యూమన్ V4 బుక్లో సెకండ్ ప్లేన్ మొత్తం దీని గురించే ఉంటుంది. జీపీటీ మోడల్స్ ఎలా వర్క్ అవుతాయి, టోకెన్స్ కాన్సెప్ట్స్ నుంచి లైక్ ట్రాన్స్ఫార్మర్స్ కాన్సెప్ట్స్ వరకు మొత్తం అంతా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ ప్లేన్లో మనకేంటంటే హైప్ కాకుండా క్లారిటీ అనేది దొరుకుతుంది. ఏఐ లిటరసీని మీరు అంతా ఒక బుక్లో నేర్చుకుంటే ఎలా ఉంటుంది? సో మన హ్యూమన్ V4 ఈజ్ దట్ కైండ్ ఆఫ్ సోర్స్. ఫస్ట్ 100 కాపీస్ ఏంటంటే 50% ఆఫ్కి వస్తుంది. ఏఐ గురించి కన్ఫ్యూజన్లో ఉన్నారా? సో మన హ్యూమన్ V4 బుక్లో ఫస్ట్ ప్లేన్ అంతా ఇదే. సో ఫస్ట్ ప్లేన్ అనేది మైండ్ ప్లేన్. ఇందులో మీరు కంప్లీట్ బిగినర్ అయినా కూడా ఈ ప్లేన్లో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మన బ్రెయిన్కి న్యూరల్ నెట్వర్క్స్కి డిఫరెన్స్ ఏంటి, సో అలానే ఏఐ మనలా స్మార్ట్గా కనిపించకపోయినా కూడా ఎందుకు అలా కనబడుతున్నాయి, పోర్ట్రే అవుతున్నాయి అనే టాపిక్స్ అన్నీ ఈ ప్లేన్లో డీకోడ్ చేశాము. ఇది ఏఐని నేర్చుకోవడానికి ది బేసిక్ ఫౌండేషన్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఫుల్ రోడ్ మ్యాప్ అండ్ ఏఐ లిటరసీ గురించి మొత్తం మీరు ఈ బుక్లో నుంచి నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ 100 కాపీస్ అనేవి 50% ఆఫ్కి వస్తున్నాయి. ఏఐని యూస్ చేసుకునే స్కిల్ ఉంటే మన ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హ్యూమన్ V4 కెన్ బి దట్ టూల్ కిట్. ఏఐలో ఉండే బయాస్ని గుర్తించడానికి, అలానే ఏఐని బెటర్గా క్వశ్చన్స్ని అడగడానికి అండ్ ఏఐని యూజ్ చేసుకొని మన ఫ్యూచర్ని కూడా మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. ఏఐ ఈజ్ నాట్ ఏ గాడ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏఐ లిటరసీకి అప్స్కిల్ అవ్వాలి అని అనుకుంటే హ్యూమన్ V4 కూడా ఒక మంచి సోర్స్. ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ 100 రీడర్స్కి ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. సో మీ బుక్ని ఆర్డర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్. ఈ బుక్ ఓన్లీ టెక్కీస్కే కాదు, ఇది స్టూడెంట్స్ కోసం, క్రియేటర్స్ కోసం, లీడర్స్ కోసం, అలానే ఏఐ ఎరాలో అప్డేటెడ్గా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరి కోసం. ఏఐ ఒక్కటే మన వరల్డ్ ఫ్యూచర్ని డెవలప్ చేయట్లేదు. ఏఐని యూస్ చేసుకునే అందరం మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తున్నాము. అందుకే హ్యూమన్ V4ని డెవలప్ చేశాను. ఏఐ ఎరాలో ఇది గూగుల్ మ్యాప్ లాంటిది. సో ఫస్ట్ 100 యూజర్స్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. మీ కాపీని ఇప్పుడే బుక్ చేసుకోండి. ఏఐ లిటరసీ అంటే బజ్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం కాదు, ఏఐతో క్లియర్గా థింక్ చేయడానికి, ఎథికల్గా డిజైన్ చేయడానికి అండ్ మెషిన్స్ని వైజ్గా యూస్ చేసుకోవడానికి మనకేంటంటే రిసోర్సెస్ అవసరం. హ్యూమన్ V4లో ఏఐని క్వశ్చన్ చేయడానికి టూల్స్ అండ్ వర్క్షీట్సే కాకుండా ఏఐని ఎలా యూస్ చేసుకోవచ్చు అనే ఐడియాస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఏఐ గురించి తెలుసుకోవడమే కాకుండా ఏఐని యూస్ చేసి మన ఫ్యూచర్ని కూడా డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఏఐని మనం క్వశ్చన్ చేసినప్పుడు, లేదంటే ఏఐని యూస్ చేసి మనం ఏదైనా క్రియేట్ చేసినప్పుడు మనం ఇండైరెక్ట్గా రెస్పాన్సెస్లో ఫ్లోని డెవలప్ చేస్తున్నాము. సో మీరు ఏదైనా సోర్స్ కోసం చూస్తుంటే మన హ్యూమన్ V4 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్. సో ఫస్ట్ 100 కాపీస్ ఏంటంటే 50% ఆఫ్కి వస్తున్నాయి. ఆర్డర్ చేయండి. ఏఐ ఎరాలో మీరు ఏఐ ఇంజనీర్ అవ్వాల్సిన అవసరమే లేదు. కానీ మనం ఈ ఏఐ సిస్టమ్స్ వల్ల మన జాబ్స్లో వచ్చే ఇంపాక్ట్ని, అలానే ఏఐతో మన ఫ్యూచర్ స్కోప్ని అండ్ మన లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో ఈ ఏఐ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇప్పుడైతే ఏఐ గురించి తెలుసుకోకపోయినా నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత ఏఐ లిటరసీ అనేది సర్వైవల్ స్కిల్, ప్రతి ఒక్కరికి కావాల్సిందే, అంటే నేర్చుకోవాల్సిందే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే మన హ్యూమన్ V4 విల్ బీ యాక్టింగ్ యాజ్ ఎ టూల్ కిట్ డెఫినెట్లీ. సో ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. మీరు కోడింగ్ బుక్స్ చూస్తుంటారు, హైప్ మేనిఫెస్టోస్ చూస్తుంటారు, అలానే డూమ్స్డే ప్రిడిక్షన్స్ని వినుంటారు. కానీ హ్యూమన్ V4.0 ఫైనల్ కరికులం వీటిలో అయితే ఏది కాదు. మన బుక్ ఫస్ట్ ఏఐ లిటరసీ గైడ్. ఇందులో టెక్నికల్ క్లారిటీ ఉంటుంది, ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటాయి, అలానే ఎథికల్ డెప్త్ కూడా ఉంటుంది. ఈ బుక్ ఓన్లీ ఏఐ గురించే కాదు, ఈ బుక్ ఏఐతో థింక్ చేయడానికి మైండ్ సెట్ని కూడా బిల్డ్ చేస్తుంది. ఫస్ట్ 100 కాపీస్కి 50% ఆఫ్ నడుస్తుంది. సో మీరు ఏఐ నేర్చుకోవడానికి ఒక సోర్స్ మీరు వెతుకుతున్నట్లయితే యూ క్యాన్ కన్సిడర్ దిస్ బుక్. ప్రాంప్టింగ్ అంటే జిమ్మికేమీ కాదు, అలా చూడకండి. మనకు కావాల్సిన అవుట్పుట్ని తెచ్చుకోవడానికి యూస్ చేసే ఒక టెక్నిక్. మెషిన్స్ అనేవి ఆలోచించవు. సో అలాంటి వాటిని మనం కరెక్ట్ వేలో రీజనింగ్ చేయడానికి, ఆన్సర్ని ప్రాసెస్ చేసి మనకి కావాల్సినట్లు ఫిల్టర్ చేసుకోవడానికి యూస్ చేసే థింగ్ ప్రాంప్ట్. సో టెక్నికల్గా దీన్ని ప్రాంప్ట్ అని అంటాము. ఆ వర్డ్ని మనం టైప్ చేసే ప్రతి వర్డ్ వల్ల మన ఆన్సర్లో ఏంటంటే డిఫరెన్స్ అనేది వస్తుంది. అలా అవ్వకుండా కావాల్సిన అవుట్పుట్ని మనం తెచ్చుకోవడానికి ఇది ఒక కొత్త లిటరసీ. సో ఎలా అయితే తెలుగులో అ ఇలు ఉంటాయో, ఇంగ్లీష్లో ABCDలు ఉంటాయో, అలానే మనం మెషిన్తో కమ్యూనికేట్ చేయడానికి ప్రాంప్ట్ అనే లాంగ్వేజ్ మనం యూస్ చేస్తున్నాం.
సింపుల్గా చెప్పాలంటే. సో మన హ్యూమన్ V4లో ఏంటంటే సో ప్రాంప్ట్స్ని ఎలా డిజైన్ చేయాలి, అలానే డీకోడ్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా దీంట్లో ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి, వర్క్షీట్స్ ఉన్నాయి. సో బుక్ అయితే ప్రజెంట్ ఫస్ట్ 100 కాపీస్కి 50% ఆఫ్ అనేది నడుస్తుంది.